రెండవ సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం 27వ వచనము. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. చాలు. ఈ మాట దావీదు నోట పలికినప్పుడు దావీదు ఆస్థానములు అప్పటికే కవులుగా పనిచేస్తున్నటువంటి గిలాదు, గాదు అనే వారి ద్వారా రాయబడినటువంటి మాటలు ఇవి. దావీదు పలికిన ప్రతి మాట వ్రాస్తూ ఉండేవారు. దావీదు దేవుని ఆత్మచేత నింపబడి దైవ సంబంధమైన అనుభవాలతో పలికినటువంటి మాటలు, కీర్తనలు వేళ్ళే వాక్య లేఖనంలో వ్రాసినట్లుగా బైబిల్లో రాయబడింది. ఒక దినాన దావీదు తన నోట పలికిన మాట ఇది. ఏమని పలుకుతున్నాడు అనంటే, అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. ఎల్లవేళల అనుక్షణము ప్రతి క్షణము కూడా దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు వీళ్ళను చంపడానికి 24 గంటలు ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఎప్పటికీ కూడా బహుశా ప్రయత్నాలు జరుగుతున్నాయి. యెరూషలేము పైన యుద్ధము చేసేవారు, యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చేవాళ్ళు మనం వార్తల్లో వింటున్నాం. అది పూర్వ దినాల నుంచి కూడా ఉంది. వాళ్ళకే ఎందుకు ఇన్ని రకాలైనటువంటి యుద్ధాలు ఎదురవుతాయి? వాళ్ళ మీదకే అనేక దేశాల వారు, అనేక ప్రాంతాల వారు ఎందుకు యుద్ధానికి వస్తారంటే, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట చెప్పున నడవటానికి సిద్ధపడిన వారు, దేవుని వాగ్దానము పొందిన వారు గనుక లోకములో ఉన్నవారి మీదకి, శరీర నేత్ర జీవపు డంబాల్లో ఉన్న వారి మీదకి వచ్చే వాటి కంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీదకి మరీ ఎక్కువగా ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి సహజంగా. అలానే ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుక్షణము ఏదో ఒక యుద్ధాన్ని, ఏదో ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఎవరో ఒకరు యుద్ధానికి వస్తూనే ఉండేవారు. ఎవరో ఒకరు వారి మీద దండయాత్ర చేస్తూనే ఉండేవారు. బహుశా మీరు గమనించాలి, ఐగుప్తులో ఉన్నప్పుడే దేవుడు ఫరో యొక్క నాయకత్వం నుంచి విడిపించి మోషే ద్వారా వాళ్ళని కానానుకు నడిపించాడు. నాయకుడిగా మోషేని పెట్టి దేవుడే నేరుగా ఐగుప్తు ప్రజలతో యుద్ధం చేసేటప్పుడు, దేవుడే నేరుగా ఐగుప్తు ప్రజల ఎదుట తన శక్తిని, తన సూచక్రియలు కనుపరిచాడు. రాను రాను 10 మంది మీద, 100 మంది మీద, 1000 మంది మీద అధికారులను మోసే ఏర్పరిస్తే తర్వాత న్యాయాధిపతులు ఏర్పడ్డారు. ఆ న్యాయాధిపతుల తర్వాత ఇశ్రాయేలు కోరిక మేరకు దేవుడు ఒక రాజును ఏర్పాటు చేశాడు. ఆ రాజు దగ్గర అనేక మంది సైనికులు ఉండేవారు, యుద్ధ సన్నద్ధులు, అంటే యుద్ధానికి సిద్ధపడి యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి యోగ్యత, అర్హత కలిగినటువంటి బలాఢ్యులు. ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అని అంటే, దేవుని వాక్య ప్రకారము ఏ వ్యక్తి అయినా కూడా, దేవుని వాగ్దానము చేయబడిన వాడు, ఇశ్రాయేలుడు అనబడిన ఏ వ్యక్తి అయినా కూడా దేవునిని ఎరుగని వాని చేతిలో చనిపోతే అది దేవుని దృష్టికి విలువైన మరణము కాదు. అన్యజనుల చేతిలో కానీ, దేవునిని ఎరుగని వారి చేతిలో కానీ, దేవునికి విరోధమైన వారి చేతిలో కానీ వాగ్దానము పొందిన వారు, దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తులు చనిపోతే దేవుని రాజ్యానికి చేరరు. అసలు వాళ్ళ చేతిలో వీళ్ళు చనిపోకూడదు. అంటే దేవునిని ఎరుగని వారి చేతిలో చనిపోవడం అంటే మరేమీ కాదు, సాతాను చేతిలో వారు చచ్చినట్టే. అంటే సాతాను చేతిలో చస్తే వాడు తీసుకుని వెళ్ళి వాడి ఖాతాలో వేసుకుంటాడు. అందుకే వీళ్ళ మీదకి ఎవరు వచ్చినా, ఎవరు దండెత్తినా, ఎవరు యుద్ధానికి వచ్చినా
వాళ్ళ చేతిలో దేవుని చేత పిలువబడిన ఇశ్రాయేలు ఎవరు కూడా చనిపోకుండా తమ్మును తాము కాపాడుకునేవారు. తమ్మును తాము కాపాడుకునే తందుకు దేవుడు ఒక రాజును వారి మీద ఏర్పాటు చేశాడు. వాళ్ళలో మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. ఈ సౌలు తన కుమారులైన ముగ్గురితో పాటు కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయుల చేతులు ఓడిపోతూ ఉంటే వాళ్ళ చేతిలో చావటం ఇష్టం లేక తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. అంతేకాదు తనతో పాటు బైబిల్లో రాయబడింది ఏమనంటే తనతో పాటు తనకున్నటువంటి 3 కుమారులు కూడా చనిపోయారు అని చెప్పి బైబిల్లో రాయబడింది. అయితే దావీదు ఎందుకు ఈ మాట పలికాడు? ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా అభిషేకించబడిన సౌలు తనతో పాటు తన 3 కుమారులు చనిపోయినప్పుడు ఈ మాట పలికాడు. ఫిలిష్తీయుల చేతిలో అతడు చావటం ఇష్టం లేక తన కత్తి మీద తానే పడిచాడు. కొన ఊపిరితో ఉన్నప్పుడు తన ఆయుధములు మోసేవాడు తలను ఛేదించి. ఇక చనిపోయినటువంటి ఇశ్రాయేలు యొక్క రాజు యొక్క మొండేను ఒక చోట, తలకాయను ఒక చోట, వివిధ రకాలుగా వింత విన్యాసాలకు అప్పగించినటువంటి ఆ ప్రజలు వికటట్టహాసం మధ్యలో వారి యొక్క సమాధి కార్యక్రమాల్ని అపహాస్యముగా చేసి తన్నేవాడొకడు, ఇసిరేవాడొకడు, ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు మరొకడు చనిపోయిన తర్వాత ఈ సమాచారం మోసుకొచ్చాడు ఒకడు దావీదు దగ్గరికి. అయ్యా, దావీదుకి అతడు దగ్గర బంధువు కూడా, పిల్లనిచ్చినటువంటి మామగారు, పైగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి అభిషేకించబడిన రాజు. అయితే ప్రియ సహోదరులారా, వీళ్ళు చనిపోయినప్పుడు అప్పటికే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి ఆ రాజు చనిపోయినప్పుడు, ఆ రాజుతో పాటు తన 3 కుమారులు చనిపోయినప్పుడు దావీదు మహారాజు పలికిన మాట ఇది. ఏమనంటే అయ్యయ్యో బలార్జులు పడిపోయారు అని పలికాడు. ఎందుకు ఈ మాట పలికాడు అనంటే వాళ్ళ మరణము దావీదుని చాలా బాధపరిచింది. కొంతకాలం వీళ్ళు బ్రతుకుండుంటే ఇంకా మనం శత్రువు పైన బలమైన యుద్ధాలు చేసేవాళ్ళం కదా, ఇంకా కొంతకాలం వీళ్ళు బ్రతుకుండుంటే శత్రువు పైన సులువుగా జయం పొందడానికి అవకాశం కలుగును కదా, ఇంకా కొంతకాలం వాళ్ళు బ్రతుకుంటే మనము మన మీదకు వస్తున్నటువంటి శత్రువుల పైన జయాన్ని సంపాదించే వాళ్ళము కదా అనే ఉద్దేశంతో యుద్ధం చేసే యుద్ధ సన్నద్ధులు చనిపోతే దావీదుకి చాలా బాధ కలిగింది. ఆ బాధతో పలికిన మాట ఇది. అయ్యో బలార్జులు చనిపోయారే, బలార్జులు పడిపోయారే, యుద్ధము చేయటానికి యోగ్యులు, యుద్ధము చేసేటువంటి వయసు కలిగిన వారు, యుద్ధానికి పనికొచ్చే యవన ప్రాయములో ఉన్నవారు చనిపోయారని చెప్పి దావీదు చాలా బాధపడి ఈ మాట పలికాడు. మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ఇంత బలమైనటువంటి యవనస్తులు, బలార్జులుగా పిలువబడినటువంటి వీళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటి? వాస్తవంగా మనం నేటి దినాల్లో పరిశీలన చేస్తే చాలామంది యవనస్తులు యవన ప్రాయములోనే తమ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. ప్రార్థనలో పోరాడవలసిన యవనస్తులు, దేవుని కాడిని మోయవలసిన యవనస్తులు, అపవాది విసురుతున్న అగ్నిబాణములను ఎదుర్కొనవలసిన యవనస్తులు, యవన ప్రాయములో ఉన్నటువంటి బిడ్డలు ఎందుకు తమ ప్రాణాలని కోల్పోతున్నారు? కాలానికి ముందే యవన ప్రాయంలోనే ఎందుచేత వారు మరణానికి అప్పగించబడుతున్నారు? బలమైనటువంటి యవన ప్రాయములో ఉండి వారి బలాన్ని దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టవలసిన అనేక మంది యవనస్తులు ఆకులు రాలినట్లుగా రాలిపోయి తమ ప్రాణాల్ని పోగొట్టుకొని మరణ పడకల మీద మరణకరమైనటువంటి అనుభవాల్లోనికి వెళ్ళిపోయి, వాస్తవానికి యవన ప్రాయం దేవునికి ఇష్టమైనది. యవన ప్రాయములో నరుడు నా కాడి మోయుట మేలు. యవనములోనే దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పని, యవన ప్రాయంలోనే దైవ సంబంధమైనటువంటి పౌరుషాన్ని కలిగి యవన బలాన్ని దేవుని పరిచర్యలో ఖర్చు పెట్టవలసిన వాళ్ళు మరణానికి అప్పగించబడుతున్నారు, లోకములో పడిపోతున్నారు, శరీరాశల్లో, నేత్రాశలో, జీవపిడంబల్లో పడి తమ జీవితాల్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. సరిగ్గా యవన ప్రాయములో పోరాటం చేసి, యుద్ధాలు చేసి అనేక మంది మీద జయాన్ని, అనేక మంది మీద విజయాన్ని పొందవలసినటువంటి 3 యవనస్తులు తన తండ్రి కూడా ఒకేసారి చనిపోయారు. అయితే
వాళ్ళ ముగ్గురిని గురించి, వాళ్ళ నలుగురిని గురించి కాదు దావీదు బాధపడింది. కానీ దావీదు బాగా బాధపడింది ఎవరి గురించి అంటే, పైన రాయబడింది, సౌలు కొడుకుల్లో ఒకడు దావీదుకి బాగా స్నేహితుడు, అతని పేరు యోనాతాను. ఆ యోనాతాను కూడా తన తండ్రితో పాటు కలిసి చనిపోయాడని వాడిని గురించి బాధపడుతున్నాడు. అరే యోనాతాను చాలా బలవంతుడు, యుద్ధం చేయటానికి అవతల వ్యక్తులను రెచ్చగొట్టేసేవాడు. తన తండ్రి రాజుగా అభిషేకించబడ్డాడో లేదో, ఇక యోనాతాను యుద్ధ ప్రాంగణములో ఫిలిస్తీన్ని రెచ్చగొట్టడం ప్రారంభించాడు. అంటే రెచ్చగొట్టి యుద్ధానికి తీసుకొచ్చి చంపేవాడు వాళ్ళని. అంత బలవంతుడు. సాధారణంగా ఎవరైనా వస్తే యుద్ధం చేస్తారు, కానీ వీడు అలా కాదు, వాడిని రెచ్చగొట్టి యుద్ధానికి రప్పించి యుద్ధం చేసి యుద్ధంలో గెలిచేవాడు. అంత భయంకరమైనటువంటి రోషం కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు యోనాతాను. బైబిల్లో రాయబడినవి అనేక సందర్భాలు. ఈ యోనాతాను ఇప్పుడు చనిపోయాడు. దావీదు అనుకున్నాడు, యోనాతాను నా స్నేహితుడే కదా, మంచి బలవంతుడు, యుద్ధశాలి, యుద్ధ సన్నద్ధుడు, యుద్ధ నేర్పరి, యుద్ధాభ్యాసం తెలిసినవాడు, వీడు నాతో పైగా స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. ఇక వీడు నాతో కలిస్తే ఇంకెన్ని యుద్ధాలు చేసేస్తానో, ఇంకెంతమంది మీద నేను జయం పొందుతానో, ఇంకెన్ని రాజ్యాలను ఓడిస్తానో అని కలలుగానేవాడు దావీదు. కానీ ఒకానొక రోజున వినబడింది, ఏమి వార్త అంటే దుర్వార్త, అదే యోనాతాను ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని. మీరు ఒక విషయాన్ని గమనించాలి ప్రియ సహోదరులారా, దావీదు ఏడ్చిన సంఘటన మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఎందుకు దావీదు ఏడ్చాడో తెలుసా? తాను మరణించినటువంటి సందర్భాన్ని జీర్ణించుకోలేక, తన మరణాన్ని గురించిన వార్త తట్టుకోలేక ఏడవటమే కాకుండా ఇంకొక కారణం కూడా ఉంది. బలాఢ్యులు పడిపోయారన్నాడు. అంటే ఎందుకు పడిపోయారు, దానికి కారణం ఏంటి, దానిలో దాచబడినటువంటి అర్థం ఏమిటి అని అంటే, ఆ దావీదు ఈ మాటలు పలికి ఏడ్చి దుఃఖించి కన్నీరు కార్చడానికి గల కారణం ఏంటంటే, యుద్ధములో ఓడిపోయి లేక యుద్ధములో గెలుపొందలేక చనిపోయాడనే కాదు, దానిలో ఇంకొక కారణం కూడా ఉంది. ఏమిటో చెప్పనా ప్రియ సహోదరులారా? ఈ యోనాతాను ఈ విధంగా పడిపోవడానికి అసలైనటువంటి కారణం దావీదుకు తెలుసు. దావీదు ఎరిగినవాడు ఎందుకు చనిపోయాడో, ఎందుకు యుద్ధములో యుద్ధ సన్నద్ధుడిగా ఉండి యుద్ధము చేసి గెలుపొందవలసిన వాడు ఎందుకు తన ప్రాణాన్ని తానే తీసుకునేటట్లుగా తనకు తానే మరణమై విగత జీవిగా మారాడో దావీదుకు తెలుసు. అందుకే ఇప్పుడు బాధపడుతున్నాడు, అయ్యయ్యో అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరే అని. మనకు కూడా బహుశా ఇలాంటి బాధ హృదయంలోకి వస్తూ ఉంటుంది. చనిపోయిన వ్యక్తులను చూసినప్పుడు, అయ్యో బలవంతుడు, లేక యవనస్తుడు, లేక జ్ఞానము కలిగిన వాడు, ఉద్యోగస్తుడు, వ్యాపారస్తుడు, ఏవేవో ఆలోచనలతో మనం బాధపడుతుండే, అయ్యయ్యో చనిపోయాడు. అయితే దావీదు పడే బాధలో ఒక అర్థము దాచబడి ఉంది. ఏంటనంటే, దావీదు అండి చాలా ప్రేమించాడండి. యోనాతాను కూడా దావీదుని అంతే ప్రేమించాడు. ఇలా ఒకరినొకరు ప్రేమించుకుంటున్న సందర్భంలో జరిగిన సంగతి ఏమిటంటే, యోనాతాను తండ్రి అంటే సౌలు ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేలు ప్రజలను మొట్టమొదటిగా పరిపాలన చేసిన రాజు, అతను మాత్రం దావీదు మీద విషపు చూపు నిలిపినట్లుగా రాయబడింది బైబిల్లో. అంటే దావీదుకు పిల్లనిచ్చాడు కానీ ఇష్టపడేవాడు కాదు, ప్రేమించేవాడు కాదు, ఎప్పుడు చంపాలో అని చూసేవాడు. అప్పటికి దావీదు పిలిచి చెప్పాడు, రే మీ నాన్న, మనిద్దరం చూస్తే ఇంత మంచి స్నేహితులము, కానీ మీ నాన్న మాత్రం ఎందుకో నా మీద విషపు చూపు కలిగి ఉన్నాడు, ఎప్పుడు చంపాలని చూస్తున్నాడు నన్ను అంటే, అప్పుడు యోనాతాను అన్నాడు, అబ్బాయి అలాంటిది ఏమీ లేదు, నేను మాట్లాడతాను మా నాన్నగారితో, మా నాన్నగారి సంగతి నాకు తెలియదేంటి, ఆయన ఏదో అలా మాట్లాడతాడు తప్ప మనిషి ప్రేమ కలిగినోడే అన్నట్టుగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక రోజున దావీదుని గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు చాలా కోప్పడిపోయి వాడకూడని పదాన్ని వాడి తన కుమారుని తిడతాడు. తిట్టి తనకున్నటువంటి కోపాన్ని బయలుపరుస్తాడు. అప్పుడు అర్థమవుద్ది దావీదుకి, అప్పుడు అర్థమవుద్ది యోనాతాను కూడా అప్పుడు అర్థమవుద్ది, ఏమని, నా తండ్రి నా స్నేహితుని మీద కోపాన్ని కలుగున్నాడు, ద్వేషాన్ని కలుగున్నాడు, చంపాలనుకున్నాడనే సంగతి యోనాతానుకి అర్థమైంది. అప్పుడు మీరు మాట గమనించాలి. అయితే ప్రియ సహోదరులారా, యోనాతాను కూడా ఒక విషయం తెలుసు. ఏంటనంటే, దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడు, యుద్ధ నేర్పరి, యుద్ధాభ్యాసం కలిగిన వాడు. అంతేకాదు, గొలియాతు లాంటి వ్యక్తి మీద యుద్ధం చేసి అతని మీద జయము పొందాడు. మా నాన్న కూడా చేయలేని యుద్ధాన్ని గొలియాతు చేశాడనే సంగతి
దావీదు చేసిన యుద్ధపు సంగతి యోనాతాను కూడా తెలుసు. యోనాతాను కూడా ఈ సంగతిని ఎరుగుదుడు. అయితే నేను మాట చెప్తున్నాను ప్రియ సహోదరులారా, దేవుని ఆత్మ దావీదు మీద ఉందన్న సంగతి కూడా యోనాతానుకు తెలుసు. ఎందుకని? దావీదు ఆ సితార వాయిస్తూ ఉంటే తన తండ్రికి పట్టిన దెయ్యం వెళ్ళిపోయేది. అంటే అర్థమైంది, దావీదు దైవ సంబంధమైన అనుభవాలు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దావీదు దైవ సంబంధమైనటువంటి అనుభవాలు కలిగిన వాడని యోనాతానుకు కూడా అర్థమైంది. ఇలాంటి వ్యక్తి మీద విరోధ భావము కలిగినటువంటి తండ్రి పట్ల తీసుకోవలసిన నిర్ణయాన్ని యోనాతాను తీసుకోలే. ఇతడు చనిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని చేత అభిషేకించబడినటువంటి స్నేహితుడిని వదిలేసుకున్నాడు తండ్రి కొరకు. దైవ సంబంధమైన సహవాసాన్ని వదిలేసుకున్నాడు తన తండ్రి కొరకు. అరే, నా తండ్రి పొరపాటుగా ప్రవర్తిస్తున్నాడు, నా తండ్రి దేవుని చేత అభిషేకించబడిన సేవకునికి విరోధముగా ప్రవర్తిస్తున్నాడు, విరోధముగా జీవిస్తున్నాడు అని చెప్పి తాను తన తండ్రిని సహవాసాన్ని విడిచిపెట్టి దావీదును ప్రేమించడం మానేసి ఎంతైనా కన్న తండ్రి అనిపించుకునేటట్లుగా ఏం చేశారంటే, చివరికి దేవుని చేత అభిషేకించబడిన దేవుని ఆత్మ కలిగిన దావీదునైనా వదిలేసుకున్నాడు. కానీ ప్రియ సహోదరులారా, తన తండ్రిని మాత్రం విడిచిపెట్టలేదు. మీరు మాట గమనించాలి. తన తండ్రి ఏమో దేవుని సేవకునికి, దేవుని చేత అభిషేకించబడిన వాడికి విరోధంగా నడుస్తున్నాడు. మీకు మాట చెప్పనా, మీలో చాలామంది తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, కానీ మీ పిల్లలు దేవునికి దైవజనునికి విరోధంగా నడిచేవాళ్ళు, విరోధంగా మాట్లాడేవారు. జాగ్రత్త. వాళ్ళతో పాటు సహవాసం చేస్తే, వాళ్ళతో పాటు కలిసి మీరు సాంగత్యాలు చేస్తే, మీరు ఎంత బలమైన ప్రార్థనాపరులైనా, మీరు ఎంత బలమైన పరిశుద్ధులైనా, మీరు ఎంత బలమైన ఆత్మ సంబంధమైన వివేచన వరం కలిగిన వారైనా కూలిపోతారు, పడిపోయే ప్రమాదంలోనికి వెళ్ళిపోతారు. మనం పైనుంచి దిగి వచ్చిన మికాయేలు దూతలమేమి కాదు, పైనుంచి దిగి వచ్చిన గాబ్రియేలు దూతలమేమి కాదు. యేసు ప్రభు పుట్టిన తర్వాత సువార్త ప్రకటించి శుభవార్త చెప్పినటువంటి దూతలమేం కాదు. మనం తన తండ్రి కొరకు దేవుని చేత అభిషేకించబడిన సేవకుని తృణీకరించాడు, స్నేహితుని తృణీకరించాడు. దైవ సంబంధమైన ఆవేశము కలిగి తండ్రి కూడా చేయలేని యుద్ధాలను చేస్తున్నటువంటి ఆ సేవకుని తృణీకరణ గురి చేశాడు. మీరు ఒక విషయాన్ని గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్య లేఖనపు అడుగు జాడలను బట్టి మనం ఆలోచించినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు, దేవుని వాక్య లేఖనంలో దాచబడిన అమూల్యమైన సంగతులు, సత్యాలు మనం పరిశీలన చేయగలిగితే కనుక, తన తండ్రి ఏమో దేవుని వాక్యానికి, దేవుని చేత అభిషేకించబడిన సేవకునికి విరోధి. ఆ తండ్రి కూడా వెళ్తున్నాడు ఇతను. ఇప్పుడు ఏం జరిగింది? కొంతకాలం ప్రయాణం చేశాడు, కొంతకాలం వెళ్ళాడు. ఆ తరువాత తన ప్రాణాన్ని కోల్పోయాడు. చివరికి తన తండ్రితో పాటు తాను తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈరోజు మీరు గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, నేను ప్రతి దేవుని యందు విశ్వాసము కలిగిన ప్రతి విశ్వాసికి చెప్తున్నాను, మీ ఇంట్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారు. దేవుని చేత అభిషేకించబడిన సేవకునికి విలువ ఇవ్వలేని వాళ్ళు, ఆ సేవకుని పట్ల ఇష్టానుసారంగా మాట్లాడేవారు, దేవుడంటే భయం లేనివారు, దైవ భయము లేనివారు, దైవ సంబంధమైన సహవాసపు విలువ తెలియని వాళ్ళు, దేవుని అందలి కృతజ్ఞత లేనివారు, అవిశ్వాసముగా కృతజ్ఞత భావం లేకుండా ప్రవర్తించే వాళ్ళు చాలామంది మీ ఇళ్ళల్లో కూడా ఉండే ఉంటారు. ఇలాంటి వ్యక్తులతో పాటు వాళ్ళు మీ బిడ్డలైనా, మీ తల్లిదండ్రులైనా, లేక మిమ్మల్ని కన్నవారైనా, మిమ్మల్ని కనుక్కున్నవారైనా, ఎవరైనా, లేక ఎవరి గర్భాన మీరు పుట్టినా వాళ్ళు దేవునికి విరోధంగా ఉన్నారా, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, ఏమని తెలుసా, నాకు విరోధముగా ఉన్న ఆయుధము వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అరే, అభిషేకించబడిన దైవజనుడికి విరోధం అయిపోయాడు, అభిషేకించబడిన దైవ సేవకుని సహవాసం వదిలేశాడు, తన తండ్రి చేయలేని యుద్ధాన్ని చేసిన సింహపు గుండె కలిగిన దావీదును వదిలేశాడు. ఎంతైనా మా నాన్నే కదా అనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న త్రోవలోనే వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నకు వచ్చిన మరణం వీడికి వచ్చింది. దావీదు యొక్క బాధ ఏంటంటే,
దావీదు యొక్క వేదన ఏంటంటే, దావీదు హృదయానికి వచ్చిన ఆ ఆవేదన, హృదయంలో కలిగిన ఆవేదన ఏంటంటే, అరే వీడు నాతో పాటు సహవాసం కలిగి ఉంటే, నాతో పాటు సాంగత్యం చేసుంటే, నాతో పాటు వాడు యుద్ధానికి ప్రయాణం చేస్తుంటే, అవసరమైతే తన తండ్రిని కూడా తన తండ్రిని తరుముకొస్తున్న శత్రువుల మీద కూడా యుద్ధం చేసి మేమే తన తండ్రిని కూడా కాపాడుదాం కదా. అరే నాతో పాటు ఉండుంటే మిగిలిన వాళ్ళ సంగతి ఎలా ఉన్నా వీడైనా బ్రతికేవాడు కదా. అభిషేకించబడినటువంటి దావీదు సహవాసంలో వీడుంటే, దావీదుతో పాటు స్నేహం కలిగి వీడుంటే యోనాతానైనా బ్రతికేవాడు కదా. అయ్యయ్యో ఇప్పుడు ఏం చేయగలను, నా సహవాసాన్ని విడిచిపెట్టి తను చనిపోయాడు, నా సహవాసాన్ని విడిచిపెట్టి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, అయ్యో ఇప్పుడు నేను ఏం చేయగలను అని దావీదు తన హృదయంలో వేదన చెందుతూ పలికేడు ఈ మాటలు. ప్రియ సహోదరులారా, ఎక్కువ సమయాన్ని తీసుకోవడం నేను ఇష్టపడట్లేదు, కానీ ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవుని చేత అభిషేకించబడిన సేవకుని యొక్క సహవాసం నేను ఏం చేస్తుందంటే, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నేను తప్పిస్తుంది. దేవుని చేత పిలుపు కలిగిన దైవజనుని యొక్క సహవాసము, దైవజనుని యొక్క ఆ స్నేహము ఏం చేస్తుందంటే, ఇలాంటి అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి నిన్ను తప్పిస్తుంది. దేవుని కార్యాన్ని పొందుకుంది, దేవుని మేలు పొందుకుంది. దైవజనుడు ప్రార్థన చేయగా గర్భం తెరవబడింది, పిల్లోడు పుట్టాడు. ఇప్పుడు అవసరాలు తీరిపోయినాయి, చక్కగా సంతోషంగా ఉంది, కుటుంబం వర్ధిల్లిపోతుంది. ఇప్పుడు పాస్టర్ గారితో పని లేదు, మర్చిపోయింది పాస్టర్ గారిని. అరే మన కొరకు ప్రార్థన చేసిన ఎవరతను షునేమీరాలు ఇంటికి వెళ్ళాడు. ఎవరైనా చెప్పాలి, ఎవరు, ఆయన పేరేంటి? షునేమీరాలు ఇంటికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, గర్భం తెరవబడిపోయింది, అద్భుతం జరిగిపోయింది, పిల్లోడు పుట్టేశాడు. ఇక ఈ పిల్లోడు సందర్లో పడిపోయారు. కొంతమంది పిల్లలు పుడితే చాలు ఇంకా చర్చికి రారేళ్ళం, ఈ నిద్ర మొహాలు 6 నెలల దాకా రారంట. మరి ఏం చేస్తారు, ఇంటికాడ మొగ్గలేస్తారో ఏమంటే అర్థం అవుతాం. ఏంటమ్మా ప్రార్థన రావట్లేదండి, పిల్లడు ఉట్టాడు కదండి, పిల్లడు ఉట్టాడని ప్రార్థన మానేస్తావా? ఎంతకాలం మానేస్తావు? పోనీ ఎన్ని రోజులు మానేస్తావు? ఫ్రీ డెలివరీ అయిందనుకో, 10 రోజులో 11 రోజులో, ఆపరేషన్ అయిందనుకో ఎంతకాలం? 1 నెల రోజులు, 30 రోజులు, 40 రోజులు. అబ్బే ఇక ఇంకో ఆఫర్ ఏంటో చెప్పనా నేను, పిల్ల మానేతం కాదు. ఇప్పుడు ఈ పిల్ల పేరు చెప్పుకుని వంకెట్టు తల్లి మానేసి ఇంటికాడ కూర్చుంటుంది. ఇప్పుడు ఎన్ని నెలలు? 6 నెలలు. ఒక ఆవిడ 6 నెలల తర్వాత వచ్చింది, ప్రార్థన చేస్తా, అమ్మ ఎంతకాలం అయిపోయిందాము? నువ్వు ఎంతకాలం ఏంటండి, 6 నెలలు అయిందని అంటే పెద్ద ఏదో గొప్పగా ఘనకార్యం చేసినట్టు. ఎంతకాలం ఏంటంటే 6 నెలలు అయిపోయిందని తెలుసు కదండి మీకు. నేను ఎన్ని తిప్పలు పడి ఏడు తిప్పలు పడతావేంటి? ఆ నట్టుకుని మందిరానికి రావాలా? ఉడికొచ్చేస్తాను మందిరం, ఫ్యాన్ కొనుక్కో, ఛార్జింగ్ ఫ్యాన్లు వచ్చినాయి కదా, ఫ్యాన్ కొనుక్కొని ఆడికి పెట్టుకో, నీకు కూడా గాలి తగులుతుంది. దేవుని స్తోత్రం చెప్పను గట్టిగా. ఇక అన్ని కొనిపెట్టేదాకా నువ్వే కొనుక్కోవాలి, మరి ఏం చేద్దాం, తప్పదు. ఆడు వంక పెట్టుకుని తల్లి మానేయడం, పిల్ల వంక పెట్టుకుని తల్లి వంక పెట్టుకుని పిల్ల, ఇక వంకతో ఇంటికాడ కూర్చోవడమే పిల్లవాడు పుట్టాడంటే. ఈరోజు నువ్వు మాట చెప్తున్నాను ప్రియ సహోదరులారా, దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యం, అది మర్చిపోతున్నావు. దైవజనుడు ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా దేవుడు చెప్పిన మాటలు నీకు చెప్తున్నాడంటే, ఆ మాటలు విని నీ జీవితాన్ని మార్చుకుంటే దైవ సంబంధమైన సహవాసం నీకు ఏర్పడద్ది. దేవుని చేత అభిషేకించబడిన దైవజనుడు నేను నడిపిస్తున్న మార్గము, నీకు బోధిస్తున్న మాటలు, దైవావేశము చేత నిన్ను ఖండిస్తూ ఉన్నప్పుడు వాటికి నువ్వు లోబడితే నీ జీవితానికి మేలు కలుగుద్ది, నెమ్మది కలుగుద్ది, సమాధానం కలుగుద్ది, ఇలాంటి అపాయాల నుంచి నీకు విడుదల కలుగుద్ది. పిల్లోడు పుట్టాడు, సేవకుడు వచ్చాడు, ప్రార్థన చేశాడు, ఏకంతే పిల్లోడు భ్రమలో పడి సేవకుని యొక్క సహవాసాన్ని మర్చిపోయింది. అయ్యో ఏ సేవకుడు ప్రార్థన చేస్తే నాకు బిడ్డ పుట్టాడు, ఈ పలానా సేవకుడు ప్రార్థన చేసి ఈ కొడుకు పుట్టాడు కదా నా సంగతే మర్చిపోయింది. ఆడు ఎదిగాడు, పెద్దోడయ్యాడు, పొలంలో పని చేస్తూ ఉంటే నా తల పోయిందని చచ్చాడు. వీడు చచ్చిపోయిన తర్వాత తల్లి అప్పుడు పరిగెడుతున్న, అప్పుడు గుర్తొచ్చాడు అయ్యగారు. ఎప్పుడు జరగకూడదు కుటుంబంలో జరిగిపోయిన తర్వాత. కొంతమందికి అంతే, చెప్పినప్పుడు మాట వినరు. దేవుని సన్నిధికి వెళ్ళండి, మానకండి, రండి, వినండి, రక్షణ పొందండి అని అంటే రారు, వినరు, రక్షణ పొందరు. శిక్షే కావాలనుకుంటారు కొంతమంది, ఏంటో అర్థం కాదు. ఆ శిక్ష వచ్చినప్పుడే గుర్తొస్తాడు దైవజనుడు. కొంతమందికి అప్పుడు కూడా గుర్తురాడు. వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక ప్రమాదం జరిగిన తర్వాత, అపాయం జరిగిన తర్వాత అప్పుడు గుర్తొస్తాడు అయ్యగారు. అప్పుడు వెళ్ళింది ఈవిడి, అప్పుడు ఫోన్ చేసింది కాదు, ఫోన్లు లేవు. అప్పుడు గాడిది గంత కట్టంది, వాళ్ళ పనుని కట్టేసాడు. ఇక అంతే, ఓ స్పీడ్గా తోలో తీసిపోయింది. అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయి పల్లికి ఎత్తుంది. ఏంటమ్మంటే చచ్చిపోయాడండి. ఎవరమ్మా? మా అదే మీ పాత్ర చేత పుట్టాడు కదా అన్నాడు. చచ్చిపోయాడా? అరే అవునా?
అది ఎందుకో దేవుడు కూడా నాకు ఈ విషయాన్ని నాకు చెప్పలేదేంటి అన్నాడు. ఏం చెప్తాడు? సహవాసం ఉంటే చెప్తాడు, అంతే కదా. నువ్వు కూడా దైవజనుని ప్రేమించి గౌరవించి దైవజనుని మాట విని దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలను గ్రహించుకుని ఆ మాటలకు లోబడితే అప్పుడు నీ గురించి జరగబోయే సంగతుల గురించి దేవుడు చెప్తాడు, జాగ్రత్త పడడానికి అవకాశం ఇస్తాడు. నువ్వు అసలు మామూలుగానే కనబడవు, బాధ వస్తేనే తప్ప మందిరానికి రావు, కష్టం వస్తేనే తప్ప దేవుని సన్నిధికి రావు, గలిబిలి కలవరాలు వస్తేనే తప్ప దేవుని మందిరానికి రావు, అవసరం వస్తేనే కానీ కనబడవు, నువ్వు ఏదైనా రోగం వస్తేనే కానీ కనబడవు, భయంకరమైన రోగం ఏదో రావాలి అప్పుడు వస్తాం మందిరానికి. ఏంటంటే తగ్గుతలేదండి అయ్యగారు, మీరే ప్రార్థన చేయాలండి, అప్పుడు కానీ దేవుని మందిరంలో కనబడము. మన దైవ సహవాసం అవ్వదు కదా. ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి అపాయాలు తప్పించేటువంటి శక్తి కలిగిన ఇలాంటి వాటిని వివేచించగలిగే జ్ఞానము నీకు లేనప్పుడు అలాంటి జ్ఞానము కలిగి దేవుని సంఘాన్ని నడిపిస్తున్న దైవజనుడితోనైనా సహవాసం కలిగి ఉండాలి కదా, నీవు సాంగత్యం కలిగి ఉండాలి కదా. దైవజనుడు చెబుతున్న మాటలకి లోబడేటువంటి జీవితాన్ని లోబడే అనుభవాల్లోనికి రావాలి కదా నువ్వు. కొంతమందికి ఎలాంటి జ్ఞానాలు ఇప్పుడు పడతా పుచ్చుకుంటూ పరిగెత్తుకు వెళ్ళిపోయింది అక్కడికి. ఎందుకని? ఇప్పటిదాకా పాస్టర్ గారు ఇవిడికి గుర్తులేడు, అయ్యగారు ఎక్కడున్నాడో ఏంటో కనిపెట్టుకుందాం, ఇంటికి వస్తేనే పోపెడద్ది, లేకపోతే ఇంకా పెట్టదేక, ఎక్కడున్నాడో పట్టించుకోదు, కనీసం ఎలా ఉన్నాడో యోగక్షేమాలు. కొంతమంది అంతే, ఇక్కడ ఉంటేనే దైవజనుడు కనపడలేదంటే ఇక మనకు ఫ్రీ డెలివరీ. ఎందుకని? ఇక ఆడుకుంటాకే పాడుకుంటాకి ఇంటి దగ్గర వృధాగా ఖాళీగా సమయాన్ని గడుపుకుంటాకి ఇక్కడికి మొత్తం చూసుకోవడం ఉందో లేదో, అయ్యగారు లేరని కనుక్కోవడం, లేకపోతే లేచి వెళ్ళిపోవడం మధ్యలోంచి, అయ్యగారు లేరా? లేరు, అది మాకు పని ఉంది తర్వాత వస్తాం అంటే అయ్యగారు ఉంటే పని ఉండదు నీకు. ఎందుకు ఇలాంటి మార్పు నీలో కలిగింది అని అంటే, ఎందుకు ఇలాంటి పరిస్థితికి నువ్వు వెళ్ళిపోతున్నావు అని అంటే, ఇది నువ్వు పడిపోవడానికి సూచనలు ఇవి. ఎప్పటికైనా నువ్వు కూలిపోతావని నీ జీవితాన్ని గురించి నీవే నిర్ధారించుకుంటున్నటువంటి అనుభవాలు ఇవి. నువ్వు దేవుల్లో నిలబడేవాడు అయితే నీలో అస్థిరత ఉండదు. దేవుల్లో నిలబడేవాడు అయితే నీవు దేవునితో సహవాసం చేసే విషయంలో లోపం ఉండదు. దైవ సంబంధమైన సహవాసములో స్థిరమైన అనుభవాన్ని కలిగి ఉంటావు. యోనాతానుకి అది లేదు. ఏమయ్యాడు? కూలిపోయాడు, రాలిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలకు అది లేదు, దైవ సంబంధమైన సహవాసం లేదు. వీళ్ళకి తిండితోనే ఎప్పుడు పనులకి ఆకులు రాలట్లుగా రాలిపోయారు. అందుకే నేను అంటాను, నీవు దేవుని బిడ్డగా ధైర్యవంతుడిగా బలవంతుడిగా అపరిమితమైన కొండలను పెకలించగలిగే విశ్వాసము కలిగిన వాడుగా పరిశుద్ధుడిగా ఉంటే దేవుని నామానికి మహిమ కలుగుద్ది, నీ ద్వారా సంతోషం కలుగుద్ది. కానీ నీవే నీ జీవితంలో జరగబోయే సంగతులను గమనించలేని గ్రహించలేని అవివేకిగా ప్రమాదాల్లోనూ అపాయాల్లోనూ మరణాల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ పాపములోనూ ఆ శాపములను దరిద్రతలను పడిపోతూ ఉంటే దేవుని చేత అభిషేకించబడిన మాకు ఎలా ఉంటుందండి? అయ్యయ్యో వాళ్ళ జీవితాల్లో ఇది జరిగిందిరా, అయ్యయ్యో వాళ్ళ జీవితంలో ఇది సంభవించింది, అయ్యయ్యో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేటట్లుగా మా హృదయాలు ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, దీనికి గల కారణం ఏంటంటే దేవుని చేత అభిషేకించబడిన దైవజనుని యొక్క సహవాసము, దైవజనుని పట్ల ప్రేమ, ఆ స్నేహము, ఆ గౌరవం, భయం లేకపోవడం నీకు. నేను చాలాసార్లు చెప్తాను, కనబడే దైవజనుడిని గౌరవించలేని మనము, కనబడే దైవజనుడిని గౌరవించలేని మనము, మనకెన్నడూ కనిపించిన చూడలేని దేవుని గౌరవిస్తున్నామంటే ఎవరు నమ్ముతారా? అది నీ ఎదురుగా నీకు ప్రతి దినము కూడా దేవుని మాటలు అందించే వాడి పట్ల లేనటువంటి అనుభవాలు దేవుని పట్ల ఉన్నాయంటే అది ఎలా నమ్ముతాం మనం? ఎలా నమ్మశక్యమైంది అది? అందుకని చెప్తున్నాను, ఇలాంటి అనుభవాలను కోల్పోకండి. నువ్వు ఎంత అందగాడవైనా ఎంత లావున్నా ఏదో ఒక రోజు దైవ ప్రత్యక్షత నీకు లేకపోతే, దైవ సహవాసం నీకు లేకపోతే, దైవ సంబంధమైన సేవకుని నడిపింపులో నీవు నడవకపోతే, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలను నీవు పాటించలేని పరిస్థితుల్లో ఉంటే ఇలాంటివే సంభవిస్తూ ఉంటాయి. అనుకునే ప్రమాదాలు, మరణాలు. ఏది సహవాసం? ఏది నీకు ఇష్టమైతే వస్తావు మందిరానికి, లేకపోతే మానేస్తావు. నెలలో ఎన్ని వారాలు వస్తావో తెలియదు, సంవత్సరంలో ఎన్ని రోజులు వస్తావో తెలియదు. నీ ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వస్తావు, నీకు కష్టం వస్తే మానేస్తావు. నీకు కష్టం వచ్చినప్పుడు మందిరానికి వస్తావు, నీకు ఇష్టం ఉన్నప్పుడు మానేస్తావు. ఇక నీ ఇష్టమైపోయింది భక్తి, నీ ఇష్టానుసారంగా భక్తి చేస్తావు. అడిగేవాడు లేడనుకున్నావు నువ్వు. అయితే నేనో మాట చెప్తున్నాను, నీకు ఇష్టమైనప్పుడు చేయడం, కష్టమైనప్పుడు ఇది కాదు. నీవు దైవ సంబంధమైన సహవాసాన్ని, దేవుని చేత అభిషేకించబడిన సహవాసంలోకి రా. ముందు దేవుని చేత నడిపించబడుతున్న దైవజనుని యొక్క ఆ మాటలు వినటానికి సిద్ధపడు.
దేవుని చేత అభిషేకించబడిన దైవజనుడికి లోబడ్డం నేర్చుకో. ఆ దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలను పాటించడం నేర్చుకో. నీకు నీ కుటుంబానికి మేలు. బైబిల్లో ఏమి రాయబడింది? ఏమి రాయబడింది? దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని విధులు, దేవుని యొక్క ఆ ధర్మశాస్త్ర సంబంధమైన కట్టడలు ఎవరైతే వింటారో వాళ్ళకి దీవెనలు కలుగుతాయంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడలా, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విధులనన్నిటిని అనుసరించిన, నీ దేవుడైన యెహోవా మాట అందరూ నీవు శ్రద్ధగా వినిన ఎడలా, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విధులనన్నిటిని. దేవుడు ఎందుకు అనుదిన ప్రార్థన పెట్టాడు? దేవాలయంలో తప్పక ఎందుకు కూడమన్నాడంటే, దేవుని సన్నిధిలో కూడుకోవడం ద్వారా, దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా నీకు, నీ కుటుంబానికి క్షేమము, నీ శరీరానికి ఆరోగ్యము. నా కుమారుడు నా మాటలు వినుము, వాటిని చెవిన పెట్టు, హృదయమందు వాటిని భద్రము చేసుకును. అవి దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరానికి ప్రమాదం అనుందా? వారి సర్వ శరీరానికి అపాయం అనుందా? వారి సర్వ శరీరానికి రోగం అనుందా? ఏమనుంది? వారి సర్వ శరీరానికి ఆరోగ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెవిలో పెట్టి మాటలు హృదయంలో భద్రం చేసుకో. అనుదినం ఆయన సన్నిధికి ఎప్పుడైనా గమనించారా? ఈ అనుదిన ప్రార్థన మొదలుపెట్టి సుమారు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ 7-8 సంవత్సరాల్లో అనుదిన ప్రార్థనకు వస్తున్న వాళ్ళలో అకాల మరణాలు ఉన్నాయా? అకాల మరణాలు కానీ, కాలానికి ముందే కానీ, దినములు పూర్తవక ముందే చచ్చిన వాళ్ళు ఉన్నారా? అనుదిన ప్రార్థన మానకుండా ఎవరైతే వస్తున్నారో, ప్రార్థనకు వచ్చే వాళ్ళు కొంపలో వాళ్ళ సంగతి చెప్పట్లేదు నేను. కొంప అంటే ఇల్లు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ప్రార్థనకు వస్తున్నానండి, మరి మా ఇంట్లో ఎందుకు ఇలా జరిగిందండి? ఇంకా నయ్యం, నేను రోజు అన్నం తింటున్నానండి, మా వాళ్ళు ఎందుకు ఎండిపోతున్నారండి అనలేదు. అలా కూడెట్టకుండా నువ్వు తింటే అలా బలుస్తారా? వాళ్ళు తింటే వాళ్ళు బలుస్తారు, అంతేనా? ఎవరు తింటే అలా ఆకలి తీరుతుంది, వాళ్ళు గొల్లు వస్తుంది. నేను ప్రార్థనకి వెళ్తున్నానండి, మా ఇంట్లో ఇది చెప్పకు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా? ప్రార్థనకి వెళ్ళే నీకు, ప్రార్థనకి వెళ్ళేవాడవా నీకు చెప్తున్నా, ప్రార్థనకు వెళ్ళే ఆమెగా ఉన్నావా నీకు చెప్తున్నా, నీ ప్రార్థనకు వెళుతున్న నీ శరీరము, నీ ఆరోగ్యం, నీ ఆత్మ సంబంధమైన పరిస్థితులు ఎప్పుడైనా భంగం వాటిల్లిందా? ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితుల్లో పడ్డావా? ఒకవేళ ఎదురైన అలా ఉండిపోయావో, తప్పించబడ్డావు, వ్యత్యాసం ఉంటుంది. బైబిల్లో ఏం రాయబడింది? ఆయనతో సహవాసం చేసినడలా సమాధానం కలుగును. ఆయనతో సహవాసం చేయబట్టే కదా నీ కుటుంబానికి సమాధానం, నీ కుటుంబాన్ని దీవించబడింది. చాలామంది దేవుడు తమ జీవితాల్లో చేసిన కార్యాలని పసిగట్టట్లేదు, పిచ్చివాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు. నా దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? వైద్యము లేని దాన్ని కూడా బాగు చేసిన దేవుడు నా దేవుడు. ఒక తల్లి ఫోన్ చేసింది తెల్లవారుజాము 2 గంటలకి, అయ్యగారు మా అల్లుడికి మెంటలు వచ్చేసిందండి, మంచాన్ని కట్టేశారు ఇన్ని, అయినా కూడా దగ్గరికి వెళ్తాను, నా జుట్టు పీకేతను, నన్ను కొట్టి తన్నేతనాడు అంది. ఎందుకంటే వాడు ఇంకెక్కువ రోజులు బ్రతకడు. ఆ తలకి దెబ్బ తగిలితే కనుక, తలకి దెబ్బ తగిలింది, దెబ్బ తగిలిన తర్వాత చిన్న మెదడు ఏదో తేడా వచ్చింది, పిచ్చోడైపోయాడు. 7 రోజులు 8 రోజులు బ్రతుకుతాడు అంతే ఆ పొజిషన్లో, లేకపోతే జీవితాంతం కూడా ఇంకంతే పిచ్చోళ్ళ బ్రతుకుతాడు. అలాంటి వ్యక్తికి ప్రార్థన చేస్తే బాగుపడిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తెల్లవారుజాము చేసింది 2 గంటలకు ప్రార్థన, హాస్పిటల్ రాజమండ్రి నుంచి ప్రార్థన చేశాను. వెంటనే వాడు స్వస్థపడిపోయాడు. చెప్పింది సమస్య ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది, ఇలా జరిగింది, ఇలా మెంటలోడైపోయాడని. ఇలాంటి కార్యం డబ్బు పెడితే దొరుకుద్దా? ఈరోజు బ్రతికే ఉన్నాడు అతను. ఇలాంటి కార్యం నువ్వు బంగారం పెడితే దొరుకుద్దా? నీ ఆస్తి రాసిస్తే దొరుకుద్దా? ఎంతోమంది వైద్యము చేస్తున్నా కూడా ఆరోగ్యము దొరక్క, ఆరోగ్యము రాక, నెమ్మది లేక అనేకమైన శ్రమలు, ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి దేవుని సన్నిధి విలువ అర్థం కావట్లా. దేవుడు ఎంత విలువైనడో తెలుసా? వైద్యులు కూడా బాగు చేయలేని రోగాలను బాగు చేసేవాడు నా దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక తల్లి నర్సు చెప్తా ఉంది నాకు, హాస్పిటల్లో చేసే నర్సు, అయ్యా నెలసరి రాదు నాకు, ఎందుకో రావట్లేదు, ఆగిపోయిందండి, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను నేను. పైగా ఆమెకేమో భయంకరమైన రోగం ఉందంట. రోగం చెప్పకూడదు మీకు. ఆ రక్తం ఏదో బయటకు పోతా ఉంటే రోగం పోద్దే, అది లోపలే ఉండిపోయి నాకు
నెలసరి రాక చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఎవరావిడి? నర్సావిడి. ఎన్ని మందులు వాడుతుందంటే అవట్లే. నాకు ఫోన్ చేసింది, పగల ప్రార్థన చేశాను, సాయంకాలానికి ఆమెకి నెలసరి రావటం ప్రారంభమైంది. దేవుని స్తోత్రం చెప్పను గట్టిగా. అంటే ఎంత విలువైంది దేవుడు చేస్తున్నాడు నీ జీవితంలో, ఎంత విలువైన కార్యాలు చేస్తున్నాడు దేవుడు నీ జీవితంలో. కనీసం కృతజ్ఞత లేదా నీకు? దేవుని సన్నిధికి వచ్చి వేడుకుంటే వ్యసనాల నుంచి విడుదల కలుగుద్ది కదా. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఉన్న అసమాధానము తొలగించబడి సమాధానం ఇవ్వబడద్దు కదా. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని సన్నిధిని, దైవ సహవాసాన్ని? అభిషేకించబడి దేవుని మాటలు చెబుతున్న దైవజనుని యొక్క మాటల్ని, దైవజనుడిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆలోచించుకొకసారి. అలా విరోధంగా వ్యతిరేకంగా వెళ్ళిన యోనాతాను జీవితం పతనం అయిపోయింది, రాలిపోయింది. ఏడుస్తున్నాడు ఇప్పుడు. బలాఢ్యులు పడిపోయి ఏడిస్తే వస్తారు ఇప్పుడు వెనక్కే రారు. చెప్పిన మాటని చెవిని పెట్టకపోవడం, భయభక్తులు లేకపోవడం, దేవుని సన్నిధికి రమ్మని చెబితే ఒకరోజు రావటం, ఇంకో రోజు మానేయడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి నటి. ఇప్పుడే చెప్తాను, అబ్బా ఎంత మంచి ఆవిడ ఈవిడ, ఎంత మంచి పిల్లలని. తర్వాత రోజు పేదం రారు వెళ్ళాం. ఎందుకని? దెయ్యం పట్టేది వీళ్ళకి. ఎక్కడ దేవుని సన్నిధిలో వర్తిల్లిపోతారు. చెప్పిన 10 నిమిషాలు కూడా కాపాడుకోరు సాక్ష్యాన్ని. నేను తెగ చెప్పేస్తున్నాను సాక్ష్యం, వెంటనే చెడగొట్టకపోతే మనం అసలు పేడ వేయకపోతే నిద్ర పట్టదు కదా దాని మీద మనకి. ఎందుకు ఇలాంటి జీవితాల్లోకి వెళ్ళిపోతున్నామంటే ఇందుకే. యోనాతాను లాంటి అనుభవాలు మన జీవితంలోకి రావటానికే. ఆ తర్వాత మాలాంటి అభిషేకించబడిన వాళ్ళు కూడా అయ్యయ్యో దావీదేవుని ఇప్పుడు వెళ్ళి టచ్ అంటే లెగుస్తాడు యోనాతాను. ఇప్పుడు నూనె రాసి ప్రార్థన చేస్తే బతుకుతాడా? చచ్చాడు వాడు. తలకాయ తీసేశారు తండ్రికి. వీళ్ళని ఏం చేశారో తెలియదు. వీళ్ళని చచ్చిన వాళ్ళు కూడా బాధ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు శత్రువులు మరి? ఇలాంటి దుర్భరమైన స్థితిగతులు తెచ్చుకున్నారు వీళ్ళు. అందుకే ప్రేమతో చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే దేవుడు నీ కోసం అభిషేకించబడిన దైవజనుడు ఒకటి పెట్టాడు, పిలిచాడు. అతని ద్వారా రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విను, సహవాసం చేయి దేవునితో, మేలు పొందుకో, సమాధానం పొందుకో, నెమ్మది పొందుకో. జరగబోయే ఇలాంటి సంగతులు ముందుగానే పసిగట్టి ప్రార్థన ద్వారా వాటి నుంచి విడుదల పొందు. ప్రార్థన చేసుకుని అందరూ మోకరించినట్లయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడిన వాక్యపు లేఖనాల కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి స్వరాలు తెరిచి ప్రార్థన చేయండి. అవును ప్రభువా, ఈ రోజున నా కుటుంబంలో అనేక మంది పడిపోయారు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, బలాఢ్యులు పడిపోయారు అయ్యయ్యో అని ఏడుస్తున్నాడు. కారణం, పడిపోయిన వారిని ఇంక లేపలేడు దావీదు. మేమైనంతే. మీ చేత అభిషేకించబడిన దావీదు వారిని లేపలేక, వారిని తిరిగి మరలా బ్రతికించలేక, నేలను ఒలికిన మీదట ఎత్తలేని నీటి వలె ఉన్నామని బాధపడుతున్న సందర్భం కనబడుతూ ఉంది. కారణం, బలాఢ్యులు కూలిపోయారు. ఈ రోజున ప్రభువా, మీ సన్నిధిలో బలవంతులుగా, ప్రార్థనాపరులుగా, పరిశుద్ధులుగా ఉండవలసిన వారు కూలిపోతూ ఉన్నప్పుడు, యవన ప్రాయంలో ఉన్నవారు మరణానికి అప్పగించబడుతున్నప్పుడు బాధ కలుగుతుంది. అయ్యయ్యో ఏమి చేయలేని పరిస్థితి. కారణం, వారికి దైవ సహవాసం లేదు. దేవుని చేత అభిషేకించబడిన దైవజనుని భయము, వినయము, దైవజనుని మాటను లెక్క చేసేటువంటి అనుభవాలు వారిలో లేకపోవడం నాయన. అలాంటి అనుభవాలు కలిగిన వారిని మరలా తిరిగి దైవ భయమునకు, దైవ సహవాసమునకు నడిపించమని కోరుతున్నాను. వారు బలవంతులే కావచ్చు, అందగాళ్ళు, ఆస్తిపరులే కావచ్చు, కానీ మీ సహవాసం లేనప్పుడు ఏదో ఒక రోజున కాలానికంటే ముందే వారి జీవితాన్ని ముగించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కనుక ఆ పరిస్థితుల నుంచి తప్పించులాగును, ఆ పరిస్థితుల నుంచి విడుదల కలుగులాగును దైవ భయము, దైవ సహవాసం, దేవుని చేత అభిషేకించబడిన మీ సేవకుడు చెప్పే ప్రతి మాటను వినటము, గ్రహించుకోవడం, గైకొనడం, పాటించడం లాంటి అనుభవాల్లోనికి వారు రావటానికి, జరగబోయే సంగతులను ముందుగానే పసిగట్టి రక్షణ పొందడానికి సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని ఎత్తుకుని పోవడానికి వచ్చిన దుష్టుని బంధించి మా జీవితాల్లో ఫలభరితమైన అనుభవాలు దయచేయమని, త్వరలో రాని యేసుక్రీస్తు నామం పేరట అతి వినయముగా అడిగి ప్రార్థించి అడిగినవని పొందుకొని నామ తండ్రి. మన తండ్రిదే కుమారుని కృప, పరిశుద్ధాత్మనుడి సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు సదాకాలము తోడేడి నడిపించును గాక. ఆమెన్. అందరికి వందనాలు.